ఓకే, గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో బై పార్ట్స్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసామండి 6.5. నెక్స్ట్ 6.6. దానికి ముందు మీకు రిడక్షన్ ఫార్ములాని ఇచ్చారు, ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. అవన్నీ థియరమ్స్ ఇంపార్టెంట్ అండి. రిడక్షన్ ఫార్ములా, ఆబ్జెక్టివ్ పర్పస్, ఆ థియరమ్ స్టేట్మెంట్ కూడా యూజ్ చేస్తాం మనం. ఓకే, ఐపీలో ఏంటంటే ఆ స్టేట్మెంట్స్ అన్నీ ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ రాయండి రిడక్షన్ ఫార్ములా ఫర్ ది సైన్ ఇంటిగ్రల్ sin power nx dx, sin power nx dx, in ఈక్వల్ టు, ఓకేనా. సో షో దట్ అంటాడు, మనం ప్రూవ్ చేయాల్సింది కూడా ఇస్తాడు. ఓకే, ఓకే నేను ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. ఇంటిగ్రల్ sin పవర్ n-1 ఇంటూ ఎక్స్ ఇంటూ sin x dx. మనం అలా ఎక్స్ప్రెస్ అయ్యచ్చా? బేసిస్ ఈక్వల్ అయితే ఏం చేస్తాం? పవర్స్ యాడ్ చేస్తాం కదా. బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ని యాడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం బై పార్ట్స్ ఫార్ములా అప్లై చేయాలి. దీనికి ఇంటిగ్రల్ రాశారనుకోండి మనకి ఈజీగా ఉంటుందిగా. బై పార్ట్స్ ఫార్ములాలో ఇంటిగ్రల్ sin x ఫార్ములా ఉందిగా, అందుకని ఇక్కడ హైలైట్ యూజ్ చేయక్కర్లేదు. హైలైట్ కాకుండా డైరెక్ట్గా దీన్ని g ఆఫ్ x అనండి, దీన్ని f ఆఫ్ x అనండి. ఓకేనా, ఇక్కడ హైలైట్ యూజ్ చేయాల్సిన పని లేదు, రెండు ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్సే. మనకి ఈజీగా ఉండేది ఏంటి? ఇంటిగ్రల్ ఆఫ్ g ఆఫ్ x ఉంటుంది ఫార్ములాలో. ఇంటిగ్రల్ sin x అంటే ఏంటి? మైనస్ కాస్ x. సో ఈజీగా వస్తుంది కదా, అందుకే దీన్ని g ఆఫ్ x అనండి, దీన్ని f ఆఫ్ x అనండి. బై పార్ట్స్ ఫార్ములా అప్లై చేయండి. ఓకే, బై పార్ట్స్ ఫార్ములా డైరెక్ట్గా వేస్తున్నాను. f ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రల్ sin x dx మైనస్ ఇంటిగ్రల్ f డాష్, దీనికి డెరివేటివ్ అండి sin పవర్ n-1 అంటే ఫార్ములా ఏంటి? x పవర్ n ఫార్ములా n ఇంటూ x పవర్ n-1 అంటే -1 అంటే -2 అయింది. x పవర్ n ఫార్ములా ఏంటి? n ఇంటూ x పవర్ n-1. మళ్ళీ sin xకు డెరివేటివ్, ఇన్నర్ డెరివేటివ్. sin xకు డెరివేటివ్ ఏమవుద్ది? cos x అవుద్ది. అది అంటే దీన్ని డెరివేటివ్ చేస్తే అంతా వస్తుంది. ఫస్ట్ దీన్ని అంతా x అనుకోవాలి. డెరివేటివ్స్లో చెప్పాము మీకు ఫస్ట్ ఇయర్ 1Bలో ఎలా చేయాలో. x పవర్ n ఫార్ములా n ఇంటూ x పవర్ n-1, మళ్ళీ sin x డెరివేటివ్ cos x, అది f డాష్. ఫార్ములా ఏముంటుంది ఇంకా? f డాష్ తర్వాత ఇంటిగ్రల్ ఉంటుంది కదా, ఇంటిగ్రల్ g ఆఫ్ x ఉంటుంది, ఇంటిగ్రల్ sin x dx ఉంటుంది ఫార్ములాలో. టోటల్గా హోల్ ఇంటిగ్రల్ ఉంటుంది, హోల్ ఇంటిగ్రల్ dx. అంతా ఫార్ములా, అది బై పార్ట్స్ ఫార్ములా. ఓకే, ఇంటిగ్రల్ sin x అంటే మైనస్ కాస్ x, n-1 కాన్స్టెంట్ అండి. ఇంటిగ్రల్ sin పవర్ n-2x కాస్ x, ఇంటిగ్రల్ sin x అంటే ఏంటి? మైనస్ కాస్ x. దీని మొత్తానికి హోల్ ఇంటిగ్రల్ రాయాలి, టోటల్గా హోల్ ఇంటిగ్రల్ రాయాలి. ఓకే, ఈ టర్మ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. మైనస్ sin పవర్ n-1 ఇంటూ కాస్ x, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందండి, ప్లస్ n-1 ఇంటూ ఇంటిగ్రల్ sin పవర్ n-2x. ఈ మైనస్ మైనస్ ప్లస్ రాశాను. కాస్ తీటా ఇంటూ కాస్ తీటా, కాస్ స్క్వేర్ తీటా అవుతుంది. ఓకేనా, ఈ కాస్ స్క్వేర్ తీటాని 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా రాయండి. 1 మైనస్ సైన్ స్క్వేర్ x dx. కాస్ ఇంటూ కాస్, కాస్ స్క్వేర్, కాస్ స్క్వేర్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ రాయండి. ఈ మైనస్ ఇంటూ ఈ మైనస్ ఏమవుతుంది? ప్లస్ రాశాను. ఓకే, నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేద్దాం? ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఇది ఇంటూ 1, ఈ టర్మ్ ఇంటూ ఇది, ఈ రెండు మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ స్టెప్లో 2 టర్మ్స్ మల్టిప్లై చేయండి.
ఓకేనా, స్టార్టింగ్ నోట్ చేశారా? ఓకే, ఇదంతా ఐఎన్ఏ, ఐఎన్ లాస్ట్ వరకు ఐఎన్ కంటిన్యూ చేయండి. ఐ సఫిక్స్ ఎన్, దీని కంటిన్యూషన్ రాస్తాను చూడండి. మైనస్ సైన్ పవర్ n మైనస్ 1x కాస్ ఎక్స్ ప్లస్ ఇది ఇంటూ అది n మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ సైన్ పవర్ n మైనస్ 2x dx మైనస్ n మైనస్ 1 రెండింటికి అప్లై చేయాలి. ఇంటిగ్రల్ సైన్ పవర్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా, సైన్ పవర్ n మైనస్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ ఏమైంది, బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేయాలి కదా. n మైనస్ 2 ప్లస్ 2 ఏమవుద్ది, n అవుద్ది. ఈ రెండు మల్టిప్లై చేస్తే నీకు సైన్ పవర్ n వస్తుంది. మల్టిప్లై చేసినప్పుడు సైన్ పవర్ nx dx, అది ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేస్తాం, సైన్ పవర్ n వస్తుంది. ఇది ఇంటూ 1 అంటే ఈ టర్మే వస్తుంది. n మైనస్ 1 ఈ రెండింటికి రాయాలి. ఓకే, సైన్ పవర్ n అంటే ఏమన్నాడు, ఐఎన్ అన్నాడు కదా. సైన్ పవర్ n మైనస్ 2 ఏమవుద్ది, ఐఎన్ మైనస్ 2 అయింది. ఇది ఐ సఫిక్స్ n అవుద్ది. ఐఎన్ ఈక్వల్ టు సైన్ పవర్ n మైనస్ 1 ఉంటే ఏం రాయాలి, ఐ సఫిక్స్ n మైనస్ 2 రాయాలి. స్టార్టింగ్లో ఐఎన్ అంటే ఏంటారు, సైన్ పవర్ n ఇచ్చారు కదా. సైన్ పవర్ n అంటే ఐ సఫిక్స్ n, ఇది ఐఎన్, ఇదేమో ఐఎన్ మైనస్ 2, ఇదేమో ఐ సఫిక్స్ n. ఈ మైనస్ టర్మ్ లెఫ్ట్ సైడ్ వస్తే ఏమైంది, ప్లస్ అవుతుంది. మైనస్ టర్మ్ లెఫ్ట్ సైడ్ ప్లస్ అవుతుంది కదా. ఐఎన్ కామన్ తీస్తే 1 ప్లస్ మైనస్ టర్మ్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది కదా, n మైనస్ 1. ఇందులో ఐఎన్ కామన్ తీశాను, అర్థమైందా? ఆ రిమైనింగ్ టర్మ్ రాసేయండి. ఈ మైనస్ టర్ము లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. రెండిట్లోంచి ఐఎన్ కామన్ తీశాను, అప్పుడు ఇది వస్తుంది నీకు. ఇక్కడ 1 ఉంటుంది, ఆ n మైనస్ 1 ఇటు వస్తే ప్లస్ n మైనస్ 1 అవుతుంది. ఐఎన్ కామన్ తీసాం. ఓకే, మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ చేయండి. ఐఎన్ ఈక్వల్ టు ఇక్కడ ఇంటూ n ఉంటుంది కదా, ఈ n రైట్ సైడ్ వెళ్తే ఏమవుద్ది, డివైడ్ చేస్తుంది. సైన్ పవర్ n మైనస్ 1 ఇంటూ కాస్ ఎక్స్ బై n ప్లస్ n మైనస్ 1 బై n, n మైనస్ 1 బై n ఇంటూ ఐ n మైనస్ 2. అది అండి ఆన్సర్. ఫైనల్గా ఆన్సర్ ఇది ఆన్సర్ ఫైనల్లీ. ఓకేనా, ఈ ఇంటూ n రైట్ సైడ్ వస్తే ఏమవుద్ది, బై అవుతుంది. రెండింటికి బై అవుతుంది. ఇది ఫైనల్ ఆన్సర్. మరి ఈ స్టెప్ తర్వాత కంటిన్యూ చేయండి. ఈ స్టెప్ తర్వాత ఇది రాయండి. మళ్ళీ ఈ స్టెప్ తర్వాత కంటిన్యూషన్, మళ్ళీ ఈ 4 స్టెప్స్. ఓకే, ఓకే, సైన్ చెప్పాను కదా. కాస్ మీరు చేయండి, టెక్స్ట్ బుక్లో ఉంటుందండి కాస్ కూడా సేమ్ ఇలాగే. ఓకేనా, మీకు యాజ్ ఈజ్గా అర్థమవుతుంది ప్రాబ్లం. కాస్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఏమొస్తుంది, సైన్ వస్తుంది.
సైన్ ఇంటూ సైన్ ఏమవుతుంది, సైన్ స్క్వేర్. సైన్ స్క్వేర్ని ఏం రాయాలి, 1 మైనస్ కాస్ స్క్వేర్ రాయాలి అంతే. మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఇదే వస్తుంది. మళ్ళీ కాస్ పవర్ n మైనస్ 2 వస్తుంది, in మైనస్ 2 అనండి. ఇక్కడ కాస్ పవర్ n వస్తుంది, in అంటారు. సేమ్ ప్రొసీజర్. ఓకేనా. ఇక్కడ కాస్ బదులు ఏమొస్తాయి, సైన్ వస్తుంది. సైన్ స్క్వేర్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ రాసి మల్టిప్లై చేయాలి, రెండు మల్టిప్లై చేయాలి. సేమ్ ప్రొసీజర్. టెక్స్ట్ బుక్లో మీకు అంతా క్లియర్గా చేస్తుంది. ఓకేనా. కాస్ ఎక్స్ మీరు చేయండి, కాస్ పవర్ n మీరు చేయాలి. నెక్స్ట్ సైను కాస్ అన్నీ చేయాలి మనం. సైను కాసు ట్యాను కాటు సీకెంట్ కొస్కెంట్ అన్నీ చేయాలి. ఓకే. నెక్స్ట్ ట్యాన్ చూడండి. ట్యాన్ సెకండ్ది కాస్ చేయండి, థర్డ్ది మీరు ట్యాన్ చేయాలి. ఓకే. in ఈక్వల్ టు ఇంటిగ్రల్ ట్యాన్ పవర్ nx dx ఇస్తాడు. అంటే ఐపీలో మనకి దానికి ఏం ప్రూవ్ చేయాలో కూడా ఇస్తాడు మనకి. ఆబ్జెక్టివ్లో అయితే మనం యూజ్ చేస్తాం, స్టేట్మెంట్ యూజ్ చేయాలి. ఐపీలో ఇచ్చేస్తాడు నువ్వేం ప్రూవ్ చేయాలో కూడా. ఓకే. ఇంటిగ్రల్ ట్యాన్ పవర్ nx dx. సైన్కి కాస్కి మనం ఏం రాస్తామంటే n-1 రాస్తాం కదా. ట్యాన్కి కాట్కి ఏం చేయాలి, n-2 రాయాలి. ట్యాన్ పవర్ n-2 ఇంటూ ట్యాన్ స్క్వేర్ x dx రాయాలి దాన్ని. హియర్ ఆల్సో బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేస్తాం. -2 + 2 క్యాన్సిల్ అయితే n వస్తుంది. సైన్కి కాస్కి అయితే పవర్లో n-1 రాయాలి. ఓకే. ట్యాన్కి కాట్కి ట్యాను కాట్కి రెండింటికి n-2 రాయాలి. n-2 ఇంటూ ట్యాన్ స్క్వేర్ రాయాలి. ఓకే. ట్యాన్ స్క్వేర్ తీటా అంటే సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా 1 కదా. ట్యాన్ స్క్వేర్ తీటా అంటే సీకెంట్ స్క్వేర్ x -1 ఇది రాయాలి. ఇక్కడ బై పార్ట్స్ అవసరం లేదు. ట్యాన్ స్క్వేర్ తీటా అలా ఎక్స్ప్రెస్ చేయాలి. ఇప్పుడు దీన్ని రెండింటికి మల్టిప్లై చేయండి, రెండు మల్టిప్లై చేయాలి. ఓకే. ఇంటిగ్రల్ ట్యాన్ పవర్ n-2x ఇంటూ సీకెంట్ స్క్వేర్ x dx మైనస్ ఇది ఇంటూ ఇది ఇంటిగ్రల్ ట్యాన్ పవర్ n-2x dx అంతా in. ఓకే. ఇక్కడ ఫార్ములా ఉంది మనకి. దీన్ని f(x) అనండి. ఇది f(x). tan x డెరివేటివ్ ఏంటి, సీకెంట్ స్క్వేర్ x. ఇది ఏ ఫామ్లో ఉంది, f(x) హోల్ పవర్ n అంటే n-2 ఉందిలేండి n ప్లస్లో. f(x) హోల్ పవర్ n ఇంటూ f'(x) ఫార్ములా చెప్పాను మీకు, ఫస్ట్ ఎక్సైజ్లో ఉంటుంది. f(x) హోల్ పవర్ n ఇంటూ f'(x) dxకి ఫార్ములా ఇది. ఓకేనా. f(x) హోల్ పవర్ n+1/n+1 ప్లస్ c ఫార్ములా అంటది. అంటే ఇక్కడ n ప్లస్లో ఏముంది మనకి, n-2 ఉంది. n-2 + 1 ఎంత, n-1. n-1/n-1 వస్తుంది. అంటే tan x. f(x) అంటే ఏంటి, tan x. మనకేమొస్తుందండి, tan x హోల్ పవర్ n-1/n-1 దీని వాల్యూ డైరెక్ట్గా ఆ ఫార్ములా రాయండి, సిన్స్ అని. ఓకే. ఇది tan పవర్ n-2 అంటే i(n-2) రాయొచ్చు దీన్ని, i(n-2) ప్లస్ c. ఓకేనా. అదేనమ్మా సొల్యూషన్. ఇంకా
అక్కడ ప్లస్ కాన్స్టెంట్ రాయలేదు, ఎందుకు రాయలేదు? ప్లస్ సి రాయలేదు. n-2 అంటే మళ్ళీ సాల్వ్ చేయొచ్చు కదా మనం n-2ని, ఇట్లా సాల్వ్ చేసుకుంటే వెళ్ళొచ్చు కదా, అందుకని ఇక్కడ ప్లస్ సి అవసరం లేదు. n-2 అంటే మళ్ళీ అందులో ఇంటిగ్రల్ ఉంటుంది నీకు. n-2 అంటే ఏంటి? ఇంటిగ్రల్ tan పవర్ n-2 అనేగా, అంటే ఇందులో ఇంటిగ్రల్ ఉంది, నీకు ఇంటిగ్రల్ ఉంది కాబట్టి ప్లస్ సి రాయవసరం లేదు. ఇంటిగ్రల్ కంప్లీట్గా లేకపోతే ప్లస్ సి రాయాలి. n-2 అంటే ఏంటి? ఇంటిగ్రల్ అని. ఇంటిగ్రల్ tan పవర్ n-2 ఇంటిగ్రల్ ఉంది కాబట్టి ఇక ప్లస్ సి రాదు దీనికి, ఇక్కడ వదిలేసేయండి, అదే ప్రూవ్ చేయాలి. సేమ్ కాట్ కూడా ఇలాగే. కాట్ ఎలా చేస్తారు? ఇక్కడ ఏమొస్తుంది? కాట్ స్క్వేర్ వస్తుంది. కాట్ స్క్వేర్ తీటాని కొస్కెంట్ స్క్వేర్ తీటా -1. ఇక్కడ కాట్ వస్తుంది కదా, కాట్ ఇంటూ కొస్కెంట్, కాట్ ఇంటూ కొస్కెంట్ మైనస్ కాట్. సేమ్ ఇదే, ఇంకా కాట్ పవర్ n-2 రాయండి, కాట్ పవర్ n-2 ఇంటూ కాట్ స్క్వేర్ రాయండి, కాట్ స్క్వేర్ని కొస్కెంట్ స్క్వేర్ x -1 అండి. సేమ్ ట్యాన్ వస్తే కాట్ వచ్చేసినట్లే, సైన్ పర్ఫెక్ట్గా వస్తే కాస్ వస్తుంది, ట్యాన్ పర్ఫెక్ట్ అయితే కాట్ వస్తుంది. నెక్స్ట్ సీకెంట్ కొస్కెంట్ రెండు సేమ్ ఉంటాయి. నెక్స్ట్ సీకెంట్ అండి. ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ nx dx. సీకెంట్ కొసికెంట్ కూడా ఏం రాయాలి? n-2నే రాయాలి. ట్యాను కాటు సీకెంట్ కొసికెంట్ అన్నిటికీ n-2నే, ఓన్లీ సైన్కి కాస్కే పవర్లో n-1 రాయండి. ఓకే, సీకెంట్ పవర్ n-2 ఇంటూ సీకెంట్ స్క్వేర్ x dx రాయొచ్చు దాన్ని. మనకి ఇంటిగ్రల్ దేనికి అప్లై చేస్తే ఈజీగా వస్తుంది? దీనికా? ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x అంటే ఏంటి ఫార్ములా? ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x ఫార్ములా ఏంటి? tan x. ఓకేనా? సో అందుకని ఈ టర్మ్ని g(x) అనండి. ఫార్ములాస్ పర్ఫెక్ట్ ఉండాలి. బై పార్ట్స్ అప్లై చేయండి. f(x) ఇంటూ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x dx మైనస్ ఇంటిగ్రల్ f' దీనికి డెరివేటివ్ n ఇంటూ x పవర్ n-1, మళ్ళీ సీకెంట్ x డెరివేటివ్ సీకెంట్ x ఇంటూ tan x, అది మళ్ళీ ఇంటిగ్రల్ g(x) ఉంటుంది, ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x dx, టోటల్గా హోల్ dx ఉంటుంది. ఇదంతా డెరివేటివ్ ఫార్ములాస్ కూడా రావాలి. ఇంటిగ్రేషన్ చేయాలంటే డెరివేటివ్స్ ట్రిగనామెట్రీ ఫార్ములాస్ పర్ఫెక్ట్ ఉండాలి. ఓకేనా? సీకెంట్ x హోల్ పవర్ n-2కి డెరివేటివ్ ఇదంతా. ఫస్ట్ x పవర్ n ఫార్ములా n ఇంటూ x పవర్ n-1, మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ సీకెంట్ x డెరివేటివ్ సీకెంట్ x ఇంటూ tan x, ఫార్ములాలో ఇంటిగ్రల్ g(x) ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంటిగ్రేషన్ ఫార్ములా ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x అంటే tan x, ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x అంటే ఏంటి? tan x. ఓకే, n-2 కాన్స్టెంట్, ఇది సీకెంట్ x ఇంటూ అదేమవుద్ది సీకెంట్ పవర్ n-2 అయింది.
బేస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేస్తాం. ఇది tan x ఇంటూ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే మళ్ళీ tan x వస్తుంది. ఇది 2 మల్టిప్లై చేస్తే సీకెంట్ పవర్ n-2 వస్తుంది. tan x రాసాం. ఓకే, ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే tan x రాయాలి. ఓకే, మళ్ళీ tan x ఇంటూ tan x ఏమవుద్ది, tan స్క్వేర్ తీటా. tan స్క్వేర్ తీటా అంటే tan ఇంటూ tan స్క్వేర్ తీటా. tan స్క్వేర్ తీటా అంటే ఏంటి, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ -1 రాయాలి. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, ఈ 2 మల్టిప్లై చేయాలి. దీంతో ఈ 2 మల్టిప్లై చేయాలి. బుక్లో ఆ యారో మార్క్స్ రాసుకోండి, అర్థమవుద్ది ఏ స్టెప్ ఎలా వచ్చిందో. అంటే క్లారిటీ కోసం రాస్తున్నాను నాకు మీకు అలాగా, అది నోట్ చేయండి. దీని తర్వాత కంటిన్యూషన్ రాయండి. సీకెంట్ పవర్ n-2x ఇంటూ tan x మైనస్ n-2 ఇంటూ ఇంటిగ్రల్ 2 మల్టిప్లై చేస్తే బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేస్తాం కదా. సీకెంట్ పవర్ n-2 ఇంటూ ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ nx dx మైనస్ ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ n-2 ఇంటూ n-2 ఈ n-2తో ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేయాలి రెండింటికి. అది ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది. ప్లస్ ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ n-2x dx. సీకెంట్ పవర్ n అంటే ఏంటిది, i సఫిక్స్ n. ఇది i సఫిక్స్ n-2. సీకెంట్ పవర్ n-2 అంటే i సఫిక్స్ n-2. సో ఈ మైనస్ టర్మ్ లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ అయింది. ప్లస్ అయింది కదా, in కామన్ తీయండి. in కామన్ తీస్తే 1 ప్లస్ n-2 ఈ మైనస్ టర్మ్ అండి. ఈ మైనస్ టర్మ్ లెఫ్ట్ సైడ్ తెచ్చేసాం, ప్లస్ అయింది. ఫైనల్ ఆన్సర్ 1-2 అంటే ఏంటి, -1. ఈ n-1 ఉంటుంది. ఈ n-1 ఇటు వెళ్తే బై అవుతుంది. 2 టర్మ్స్కి బై చేయండి. tan x బై n-1 ప్లస్ n-2 బై n-1 ఇంటూ i సఫిక్స్ n-2. i సఫిక్స్ n-2. ఇదండి ఫైనల్ ఆన్సర్. ఇది సీకెంట్ వస్తే కూడా కొసెకెంట్ కూడా సేమ్ ఇలాగే. ఇంకా కొసెకెంట్ కూడా ఇంటిగ్రల్ కొసెకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటి, కాట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్. ఇక్కడ కాట్ వస్తుంది మీకు. కాట్ ఇంటూ కాట్ ఏమవుద్ది, కాట్ స్క్వేర్ తీటా ఏమని రాయొచ్చు, కొసెకెంట్ స్క్వేర్ తీటా -1 రాయొచ్చు. సేమ్ ప్రొసీజర్. సీకెంట్ ప్లస్లో కొసెకెంట్ వస్తుంది, టాన్ ప్లస్లోనేమో కాట్ వస్తుంది. ఇది పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, సీకెంట్ కొసెకెంట్ కూడా చేసేయచ్చు ఈజీగా. నేను 3 చెప్పాను, మీరు 3 చేయండి. సైను కాసు
సైన్ చెప్పాను, సైను ట్యాను సీకెంట్ చెప్పాను. ఓకే, రిడక్షన్ ఫార్ములా మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తానండి. టెక్స్ట్ బుక్లో ఉన్నవి మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.